అందరికీ ముందుగానే వార్నింగ్ ఇస్తున్నా, మీరు కనుక కర్వ్ మొబైల్స్ వాడుతూ ఉంటే ఇప్పుడే ఈ రీల్ సేవ్ చేసుకోండి. తాడేపల్లిగూడెం నుంచి ఒక కస్టమర్ బైక్ మీద ఎండలో వచ్చి ఈ రెండు మొబైల్స్ రిపేర్ కోసం ఇచ్చారు. ఈ రెండు మొబైల్స్ కూడా డిస్ప్లే అంతా బాగానే ఉంది, కానీ పైన ఉండే గ్లాసెస్ వేరు కారణాల వలన బ్రేక్ అయ్యాయి. ఈ వివో V27 కర్వ్డ్ డిస్ప్లే, పేపర్ ఎల్ఈడి అండ్ గ్లాస్ చేంజ్ చేయడం కూడా చాలా రిస్క్. అయినా కానీ దాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. కొన్ని హవర్స్లోనే ఈ వివో V27ది అండ్ అలాగే ఈ రియల్మీ C15ది రెండు కూడా నీట్గా గ్లాస్ రిమూవ్ చేసి న్యూ ఒరిజినల్ గ్లాస్ లామినేట్ చేసి రెండు డిస్ప్లేస్ బాడీకి పేస్ట్ చేసాము. మనం రిపేర్ చేసే గ్యాప్లో కస్టమర్కి ఉన్న టెన్షన్ అంతా ఇంత కాదు. ఎందుకంటే గ్లాస్ రీప్లేస్మెంట్ ఏదైనా తేడాగా జరిగి డిస్ప్లే డ్యామేజ్ అయితే కొత్త డిస్ప్లే వేసుకోవాలి అని చెప్పిన కస్టమర్ మన వర్క్ని చాలా ట్రస్ట్ చేసి ఓన్లీ గ్లాస్ చేంజ్ వరకే అమౌంట్ తెచ్చుకున్నారంట. ఇఫ్ గ్లాస్ చేంజ్ చేసే ప్రాసెస్లో డిస్ప్లే పోతే ఫోన్ పక్కన పడేయడానికి కూడా రెడీ అయిపోయారు. కానీ మనం ఛాలెంజ్లా తీసుకున్నాం కాబట్టి రెండు మొబైల్స్ కూడా ప్రీమియం ఫినిషింగ్తో నీట్ అండ్ క్లీన్ లుక్లో గ్లాస్ రీప్లేస్మెంట్ చేసాము. సో మీలో ఆర్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కర్వ్డ్ మొబైల్స్ వాడుతూ ఉంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అండ్ స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ప్రైస్ ఎస్టిమేషన్ తెలుసుకోండి. అలానే లో బడ్జెట్ మొబైల్ రిపేర్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.